అవా అన్న ఈ క్యారెక్టర్లు డిజైనింగ్ చేసేటప్పుడు ముందే వీళ్ళని బట్టే రాసినవా లేకుంటే రాసుకున్నాక వీళ్ళు వచ్చిండ్రా? లేదన్న వీళ్ళని అనుకున్న తర్వాత రాసినాం. ఆ. బయట నీకు బాగా ఇట్లా సోషల్గా తిరుగుతుంటావు ఎక్కువ? తిరుగుతా, బాగా తిరుగుతా. చాయ్ డబ్బాల కాడ చాయ్ ఇంకా బెల్ట్ షాపుల కాడ ఎట్లుంటాయని రాస్తుంటావా? అనే కూర్చుంటాడు సాయంత్రం పొద్దుగాల ఏమో చాయ్ బండి దగ్గర ఉంటాడు. షూటింగ్ అయిపోగానే కూడా బెల్ట్ వేసారు నా నటింకి. అవుతున్నప్పుడు కూడా బెల్ట్ వేసారు. పొద్దున కథ చెప్పినాక మనోడు పోయి వైన్ షాప్ లో కూర్చుంటాడు సాయంత్రం పూట పర్మిట్ రూమ్ లో. మాస్క్ పెట్టుకుంటుంటివా? ఏ అవసరం లేదన్నా, పోయి కూర్చున్నాడే. గుర్తుపట్టి సెల్ఫీ అంటే సెల్ఫిస్ట్ అంటానికి ఈ సినిమా రిలీజ్ అయితే సెల్ఫిస్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా వేరే సినిమా చేస్తుండే కదన్నా, యానిమల్ చేస్తుండే కదా, మనల్ని ఎవరు గుర్తుపట్టకపోతుండే. అవే ఇప్పుడు టెంట్ వేసినావా మళ్ళా? నా టెంటే లేపినా ఆడ విజయన్న పెళ్లికి. విజయన్న పెళ్లికి టెంట్ మొత్తం మంతానికించే పోయింది. నీకు అక్క అవుతుంది కదా? మాకు చెల్లెనా, చెల్లి పెళ్ళే హండిల్ నా తెగానికించే పోయిన. వాళ్ళు కూర్చున్న స్టూళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మనమే స్పెషల్ డిజైన్ చేసి. ఏం పెట్టిండ్రే వాళ్ళకు? రిటర్న్ గిఫ్ట్ ఏమని ఇచ్చిరా నీకు? నాకా రిటర్న్ గిఫ్ట్ సినిమా టికెట్లు కొనుక్కొని ఫస్ట్ డే పోయి చూస్తా అన్నారు. వాళ్ళు దానికంటే వాళ్ళు టిట్టర్లో పెడితే చాలు చాలు, అదే గిఫ్ట్. అవు చెప్పినావా మరి అక్క? అంటే ఇప్పుడే పెళ్ళి అయింది కదా చెల్లమ్మని, ఇప్పుడే అప్పగింతలు ఇచ్చి అప్పుడే ఫేవర్లు అడిగితే మంచిగా ఉండదని చెప్పి వచ్చి సప్పుడు చేయకుండా కూర్చున్నా. హుషారు ఫిట్నే ఉన్నాడు చూడు. నేను ఎట్లా అంటే నాకు అట్లా చెప్తున్నాడు. గాయత్రి ఏమన్నా అంటదంటే ఏమంటలేదు. మీరు మల్లేష్తోనే ముచ్చట పెట్టిర్రు, అందుకే మంచిగా కూర్చొని చూస్తున్నా మిమ్మల్ని. ఫస్ట్ నిన్నే పలకరించిన. ఇగో కూడా కూడిని కదా మల్లేశాన, ఏడైనా కూడా ఆడవిల్లలు ఉంటేనే అందం, వాళ్ళు ఉంటేనే నీట్గా అంత సర్ది పెడతారు మనం వచ్చేటకాల. ఇట్లా సినిమాలో కూడా నీకు అన్ని సర్ది పెట్టిందా మంచిగా? బోటి కూర వండుతుంది అన్న, గలీజ్ ఉంటుంది, తినలేం అసలు. ఇక నేను సర్లే 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 అని తింటుండే. ఇంకా పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, తిని తిని అలవాటు అయిపోతుంది, అది గలీజానికి కూడా ఉండదు, లవ్ చేసేస్తాం ఇక. అదే నాకు ఇప్పుడు ఆ బుడ్డరీలు చూసినాక ఒకటి ఐడియా వచ్చింది. ఒకటి గిడ కవర్ ఉంటుంది ఇచ్చిన, అయితే నువ్వు ఏం చేస్తావంటే కొంచెం సారు కాసి పెట్టు. ఇవి ఏం చేస్తావంటే ఇవి ఒక ఆయనకు చెప్పినా అనమాట ఆల్రెడీగా. ఇవేం చేయాలంటే ఇవేమో తునకలు చేసి మసలు పెట్టుకోవాలి. మల్లెపూలు ఇవేమో మల్లెపూలు అనేటివి అల్లి పెట్టుకోవాలి, మునక్కాయలు అనేవి మసలు పెట్టుకోవాలి. ఒక ఆయన ఏం చేసిండు, ఇవేమో మల్లెపూలు ఏమో మసలు పెట్టుకుండు, మునగకాయలు ఏమో అల్లి పెట్టుకున్నాడు. ఆయన ఏమైనా ఇంటర్నెట్లో చూసినావా, అరే ఆయన నిన్ను 6 సార్లు ఆయన్నే ఆయన ఉల్టైంది ఆయనకు. అంటే అర్ధగంటకు 6 సార్లు అయింది ఆయన. ప్రాబ్లం అవుతుంది మనకు. ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సి వస్తుంది అప్పుడు ప్రాబ్లం పోయి. మళ్ళీ పర్మనెంట్ పడగల చూడు, ఆసన చూడు, తక్కువ అవుతుంది, ఏం కాదు. నేను ఇవి ఉన్నాయి కానీ మనకు ఏదో అవుతుంది నాకు. ఇవి శైలీస్లో ఫేమస్ అన్నట్టు. స్వీట్ పొటాటో కాదమ్మా, మురంగడ్డలు అంటారు. ఇంగ్లీష్ గంజగడ్డలు అంటారు కదా, గంటగడ్డ, మురంగడ్డ, ఇగో ఊరికి ఒక పేరు ఉంటుంది. ఇంగ్లీష్ లో స్వీట్ పొటాటోనే అంటారు. అదే ఎంత చూసినావా అన్న, 11వ క్లాస్ వేరు సైజ్ వస్తుంది. నువ్వు స్వీట్ అంటే ఇట్లా ఇది. అంటే మా నాన్న నన్ను ఇంటర్ దాకా చదివించుండు, పెద్ద చదువు, అందుకే ఇంగ్లీష్ వచ్చు నాకు. ఇవి చూడు, ఇవి ఆమెకి ఇగో కొంగు పట్టు, కొంగులో వేస్తా. ఎట్లా అనిపిస్తుంది అవి పట్టుకుంటేనే? ప్రోటీన్, గుడ్ ప్రోటీన్. ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్స్. ఎస్ యా, గుడ్ కార్బోహైడ్రేట్స్. స్వీట్ పొటాటో ఎవరికి ఇవే? ఇప్పుడు వాళ్ళకు ప్రాబ్లం ఎవరికి ఉంది అనేది అర్థమైతలేదు. ఒక రకంగా చెప్పాలంటే గాయత్రికి ఉన్నట్టు అనిపించింది టైలరింగ్ చూస్తే. టైలరింగ్ చూస్తే కరెక్ట్. తెలివైన వాళ్ళు మీరు, పసిగట్టేశారు చూడండి. నువ్వు అట్లా పెట్టుకోకు, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయేదాకా నన్ను ఉండు, జాగ్రత్తగా ఉంటా. మీరే అన్నారు కదా అల్లుకోవాలి. ఆసన చూడు, మళ్ళీ పెంగ్విన్ ఆసన చూడమన్నారు. అయితే మల్లేష్ అన్న ఆయనకి ఇవ్వాలి మల్లెపూలు ఇక్కడ. అది కరెక్ట్. మనం ఆస్తు ప్రకారం కసిగా టైలరింగ్ లో అన్ని అదే అడుగుతుండు.